హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కావ్య తోలేటి. ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో చూస్తున్నారు కదండి, అమ్మమ్మ చేపల క్లీనింగ్ వీడియో ముందు పెట్టింది కండి, ఎలా శుభ్రం చేసుకోండి. ఇప్పుడైతే అమ్మమ్మ చేతి చేపల పులుసు తయారీ విధానం చూసేద్దాం వచ్చేయండి. సో కట్టెల పొయ్యి మీద చేపల పులుసు అయితే అమ్మమ్మ చేస్తుందండి. సో ఎప్పుడు కూడా అమ్మమ్మ గ్యాస్ ఉన్నా కూడా ఎక్కువ పొయ్యి మీద అయితే చేస్తుందండి. సో వాళ్ళ రోజులు ఆ టైంలో అంటే వాళ్ళు గ్యాస్ గట్రా ఉండేవి కాదంటండి, పొయ్యి మీద చేసుకుండేవారంట. సో పొయ్యి మీదే తిని తిని అలవాటు అయిపోయింది, గ్యాస్ మీద అయితే అమ్మమ్మకి ఇష్టం ఉండదు. సో ఎక్కువ పొయ్యి మీదే వంటలు చేస్తాండి, కానీ పొయ్యి మీదే బాగుంటాయండి. కట్టెల పొయ్యి మీద ఉన్న ఏ కూరైనా చాలా రుచిగా ఉంటుంది. సో చేపల పులుసు అయితే వండుతుంది అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద. సో చూసారు కదండి. సో ఈ గోదావరి చేపలు చిన్న చేప ఆ టైంలో ఎక్కువ అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చిన్న చేపలు తినేవారండి. ఇప్పుడైతే మన లైవ్ ఫిష్ అని మార్కెట్లో అయితే అన్నీ తెచ్చుకుంటాం, కానీ ఎక్కువ చిన్న చేపలు తినేవారండి అమ్మమ్మ వాళ్ళు అయితే. మన పాత రోజుల్లో మన కాలంలో అయితే ఇప్పుడైతే అందరూ కూడా బాగా పెద్ద చేపలు. సో అమ్మమ్మ ఎక్కువ చిన్న చేపలు తింటుంది, కానీ చిన్న చేపల పులుసు బాగా పెడద్దండి అమ్మమ్మ. సో వీటిలో బెండకాయలు వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చింతపండు నానబెట్టుకుని మసాలా ఒకటి నూనె వేస్తుందండి అమ్మమ్మ. సో అందరూ కూడా ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండర్ ఉండటం వల్ల అన్నీ మిక్సీ గ్రైండర్లో తిప్పేస్తాం, కానీ అండి అమ్మమ్మ రోట్లో రుబ్బుకుంటుందండి ఉల్లిపాయలు కూడాను. సో రోట్లో రుబ్బుకుని మసాలా కూడా నూరుకుని పక్కన పెట్టుకుంటుందండి. ప్యాకెట్ మసాలా కట్టి ఎప్పుడు వేయదు అమ్మమ్మ. ఇంట్లో ఉన్న మసాలా సరుకులన్నీ నూరు అప్పుడప్పుడు వేస్తుందండి. అలాగని ఫ్రిడ్జ్లో కూడా పెట్టదండి అమ్మమ్మ. అమ్మమ్మ మనం అయితే ఫ్రిడ్జ్లో అక్కడ స్టోరేజ్ పెట్టుకుంటాం, కానీ అమ్మమ్మ అలా పెట్టదు. సో చింతపండు అయితే నానబెట్టుకుందండి. అమ్మమ్మ చెట్టు బెండ తోట ఉంది కదండి, బెండ తోట నుంచి బెండకాయలు కోసుకొచ్చాను నేను. సో చూసారండి, బెండకాయలు కూడా ఇంట్లో వేయండి. సో ఎక్కువ అమ్మమ్మ ఇప్పుడు కూడా అండి బయట కూరగాయలు కూడా చాలా తక్కువ అని తెచ్చుకోవడం, ఇంట్లో పండించుకుని అమ్మమ్మ తాత వండుకుని అయితే తింటారండి. సో చూసారండి బెండకాయలు ఎలా వేసారో, ప్రతి కూర ఇంట్లో పండించుకుంటుందండి అమ్మమ్మ తాత ఇద్దరు కూడాను. బెండకాయలు చూసారండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గాను. సో పొయ్యి చూసారండి ఎలా మండుతుందో, ఆ కట్టెల పొయ్యి మీద ఉండిని కొత్త కొత్తలాడుద్దండి కూర. అసలు అమోఘమండి ఆ వాసన. సో చూసారండి పొగలు వచ్చేస్తుంది. అమ్మమ్మ చేపల పులుసు దింపే ముందు అయితే చింతపండు పులుసును మసాలా వేసిందండి. సో చూసారండి ఎలా ఉడుకుతుందో. సరిపడగా నూనె, సరిపడగా ఉప్పు, కారం వేసుకుని అమ్మమ్మ స్టైల్లో చేపల పులుసు వేడివేడి అన్నం చేపల పులుసు వేసుకుని తింటే ఉంటుందండి. అసలు టేస్ట్ అయితే అమోఘమండి. సో మీ ఇంట్లో మీరు చేపల పులుసు చేసుకున్నారో లేదో కామెంట్ చేసేయండి.